హాయ్ అండి. అందరూ దయచేసి ఈ కొత్త ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చామ్ కాళ్ళకి బాగా బొప్పలు రావటంతో వెన్న రాసుకుంటూ ఉంటుంది. తన పాటికి తానే వెన్న రాసుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ్ వచ్చి చామ్ కాళ్ళని పట్టుకుంటూ ఉంటాడు. "అయ్యో బాబు! వద్దు బాబు! మీరు నాకు కాళ్ళు పట్టుకోవద్దు. రాయొద్దు. వద్దు. నేను రాసుకుంటాను కదా!" అని చామ్ చెప్తూ ఉంటే, "ఇష్యూ! ఇంకేం మాట్లాడకు. నేను రాస్తాను కదా!" అని ప్రేమ్ దగ్గరుండి చామ్ కాళ్ళకి ఆయింట్‌మెంట్ రాస్తూ ఉంటాడు. అలా ప్రేమ్ ఆయింట్మెంట్ రాస్తూ ఉండటంతో ఇక చామ్ చాలా ప్రేమగా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక్కడ చామ్ కాళ్ళకి అలా బొబ్బలు వచ్చి చాలా బాధపడుతూ ఉంటే అక్కడ రోజా ఏమో గదిలో కూర్చొని కాళ్ళకి నెయిల్ పాలిష్ పెట్టుకుంటూ ఉంటుంది. అటుగా వెళ్తున్న రమాదేవి రోజాని గమనించేస్తుంది. అదేంటి రోజా కాళ్ళకి అస్సలు బొబ్బలు లేవేంటి? రోజా కాళ్ళు చాలా బాగున్నాయి అంటే రోజా మోసుకొని రాలేదా? అంటే నాకు అబద్ధం చెప్పిందా? అని అనుకుంటూ ఇక రమాదేవికి మొత్తం అర్థమైపోతుంది. చామంతి అంటూ హాల్‌లో కూర్చొని గట్టిగా కేకలు పెట్టడంతో ఇక అందరూ పరిగెత్తుకుంటూ హాల్‌లోకి వస్తారు. "ఏమైంది అమ్మగారు?" అంటూ చామ్ అడుగుతూ ఉంటుంది. "ఏది నీ కాళ్ళు చూపించు" అని రమాదేవి చేతిలో కర్ర పట్టుకొని మరీ గట్టిగా నిలదీస్తూ ఉండటంతో రోజా, చామ్ ఇద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు. "నిన్నే అడుగుతున్నది చూపిస్తావా లేదా?" అని రమాదేవి కేకలు పెట్టడంతో ఇక చామ్ కాళ్ళకి ఉన్న బొబ్బల్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రమాదేవి చేతిలో కర్ర పట్టుకొని మరీ చామ్‌ని చూపించమని అడిగి ఉంటుంది. ఇప్పుడు రోజాకి బదులుగా "నువ్వెందుకు నడుచుకొని వచ్చావు?" అని మళ్ళీ రమాదేవి కర్రతో చామ్‌ని కొట్టనుందా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.